నమస్కారం సార్. నమస్తే కార్తీక్. సార్ ఈ మధ్య మనం చాలా చోట్ల నుంచి వింటున్నాం, దేశీయ ఎక్స్పర్ట్స్ అండ్ విదేశీ నుంచి కూడా ఇండియాలో ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా కిందికి వస్తుందని చెప్తున్నారు. దీని గురించి మనం నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న. ముందు అందరికీ ఫెర్టిలిటీ అంటే అర్థం కాకపోవచ్చు. ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో ఇద్దరిని కంటే 2.1 అంటారు. ఎందుకంటే 2.1 పిల్లలను కంటారని కాదు, సగటు. బాల్యంలో చనిపోయి ఉంటారు, చిన్న వయసులో చనిపోయి ఉంటారు. కాబట్టి జనాభా స్థిరంగా ఉండాలంటే, తగ్గకుండా ఉండాలి, పెరగకుండా ఉండాలంటే 2 లేక 2.1 అంతమంది పిల్లల్ని ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో కన్నట్లయితే ఒక తరం పోతే తర్వాత తరం సమాన జనాభా వస్తుంది. 2.1 అంటే తగ్గితే కాలక్రమేణా, వెంటనే కాదు, కొన్ని దశాబ్దాల కాలంలో క్రమక్రమంగా జనాభా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా, ఇటీవల కాలం దాకా మొత్తం ప్రపంచ సమాజం కావచ్చు, మన దేశంలో కావచ్చు, 2.1 అంటే చాలా ఎక్కువ ఉండేవాళ్ళు. ఉదాహరణ, స్వతంత్రం వచ్చినప్పుడు బహుశా మన దేశంలో 5 or 6 ఉండేది ఫెర్టిలిటీ రేట్. అంటే సగటు మహిళ మన దేశంలో సుమారుగా 5-6 పిల్లల్ని కనేది. ఇప్పటికి కూడా బీహార్ రాష్ట్రాన్ని చూసుకున్నట్టుగా దగ్గర దగ్గర 3 పిల్లల్ని సగటున కంటున్నారు. ఇప్పటికి కూడా ఆ 6-7 మంది పిల్లల్ని కనేటువంటి దశ నుంచి ఇప్పుడు చాలా కుటుంబాలు 2తో పరిమితం అవుతున్నారు. కొన్ని కుటుంబాలు 1తో తృప్తిపడుతున్నారు. మరికొందరు దంపతులైతే పిల్లలు వద్దనుకుంటున్నారు, ఎక్కువ మంది కాకపోయినా. దాంతో ఏమవుతుందంటే కాలక్రమేణా ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది, ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటున్నది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆందోళన ఏమిటి? కొంతమంది ఆందోళన, అయ్యో జనాభా తగ్గిపోతుందేమో దీర్ఘకాలంలో, మరి పనిచేసే వాళ్ళు సమాజంలో ఎవరు ఉంటారు, కాలక్రమేణా సమాజం అంతర్ధానం అయిపోతుందేమో, మానవ సమాజం అంతరించిపోతుందేమో అని భయాందోళన వినిపిస్తున్నారు. మనం దీన్ని 3 కోణాలుగా చూడాలి. ఒకటి, ముందు మానవాళి. మనంతా మానవ సమాజంలో భాగం కదా. చాలామంది తెలియకపోవచ్చు, వ్యవసాయ విప్లవం వచ్చేనటువంటి వ్యవసాయం దాదాపుగా 10,000-12,000 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పటిదాకా మనిషి ఆటవిక మానవుడు. కందమూలాలు ఎదుర్కోవటం, జంతువుల్ని వేటాడడం, తినడం, చర్మం కప్పుకోవడం, గుహల్లో బతకటం. ఆనాడు మానవ జనాభా మొత్తం కలిపి ప్రపంచం అంతా ఒక 30-40 లక్షలు. 30-40 లక్షలు అంటే గత కాలంలో, ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి, మన చిన్న చిన్న జిల్లాలు వచ్చినాయి. గతంలో ఒక జిల్లా జనాభా. హైదరాబాద్ ప్రస్తుతం జనాభాలో దాదాపు 3వ వంతు. ఒక మోస్తరు నగరం జనాభా, ప్రపంచం మొత్తం జనాభా 40 లక్షలు. ఆ 40 లక్షల జనాభా 10-12 వేల సంవత్సరాలు గడిచేసరికి, 10-12 వేల సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో సుమారుగా వ్యవసాయ విప్లవం వచ్చింది. మొట్టమొదటిసారిగా మనిషి వ్యవసాయాన్ని మొదలెట్టాడు కొన్ని ప్రాంతాల్లో. ఉదాహరణకి ఆసియా ఖండంలో మధ్యప్రాచ్యం, ఇవాళ ఇరాక్, ఇవాళ సిరియా, కొద్ది భాగం టర్కీ, ఆ ప్రాంతాల్లో ఉందన్నమాట. అక్కడ మొదలైంది వ్యవసాయం. అలాగే భారతదేశంలో మొదలైంది, చైనాలో మొదలైంది, ఇవాళ చైనాలో. ఆ వ్యవసాయ విప్లవం వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాల జనాభా పెరుగుతూ వచ్చింది. ఎందుకని? మొట్టమొదటిసారిగా ఆహారం మిగిలి ఉన్నది. అప్పటిదాకా ఏమిటి? ఆ జంతువులను వేటాడము, కందమూలాలను ఎరుకోవటం, ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి జనసాంద్రత తక్కువగా ఉండి, అంతకంటే ఎక్కువ ఉంటే జనాభా బతకడం కష్టమయ్యేది. ఎన్ని వేటాడతారు? వేటాడడానికి జంతువులు లేవు. కందమూలాలు అడవుల్లో అంతకంటే ఎక్కువ దొరకవు. ఎప్పుడైతే సొంతంగా మనం పంట వేసి, ఫలసాయం తీసి, పైరు తీసి తినడం నేర్చుకున్నామో, ఏది తినడానికి పనికొచ్చేది, ఏది తినడానికి పనికొచ్చేది, ఏది రుచికరమైనది, ఏది కాదు, ఏది ఆరోగ్యకరమైనది, ఏది ప్రమాదకరం అర్థం చేసుకున్నారో ఆది మానవులు, మనకి ఉన్న కొద్దికి ఆహార ఉత్పత్తి సొంతంగా చేసుకోవడం మొదలెట్టాం. కాబట్టి జనాభా పెరగడం మొదలెట్టింది. ఆ పెరిగేది కూడా 10,000 సంవత్సరాలు పట్టింది 40 లక్షల నుంచి ఒక 18-20 కోట్లకి వెళ్ళడానికి. 20 కోట్లు అంటే 20 కోట్లు అంటే
ఈవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కంటే తక్కువ. ఈనాటి ఉత్తరప్రదేశ్ కంటే తక్కువ. ప్రపంచ జనాభా 40 లక్షల నుంచి 10,000 సంవత్సరాల పాటు పెరుగుతూ 20 కోట్లు అయింది క్రీస్తు పుట్టిన నాటికి. ఆ 20 కోట్లు 100 కోట్లు అవ్వడానికి 1800 సంవత్సరాలకు పట్టింది. 1800 అంటే 1800 సంవత్సరాలకి 20 కోట్లు 100 కోట్లు అయింది. 1900 నాటికి ఆ 100 కోట్లు 150 కోట్లు అయింది. 100 ఏళ్లలో 1901 నుంచి 2000 మన స్వతంత్ర పోరాట కాలము, ఈ కాలంలో 100 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది. ప్రపంచ చరిత్రలో అంత వేగంగా మానవ జనాభా ఎప్పుడు పెరగదు. 150 కోట్లలో ఒక్కసారి 100 ఏళ్లలో 600 కోట్లు అయింది. ఇప్పుడు 830, 840 కోట్లు అంటున్నాం. ఇది కాబట్టి మనం అయ్యో 840 కోట్ల జనాభా రేపు పొద్దున 750 కోట్లు అయిపోతుందామో, ప్రపంచం మునిగిపోతుందామో అన్నది ఈ సుదీర్ఘమైన మానవ చరిత్రను పరిశీలిస్తే దానికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు మనం అర్థం చేసుకోవాలి. 40 లక్షలతో ప్రారంభించాం మనం. ఈవేళ 800 కోట్లలో ఉన్నామంటే 40 లక్షలకు 800 కోట్లు ఎన్ని రెట్లు? 2000 రెట్లు. 2000 రెట్లు. 2000 రెట్లు పెరిగినటువంటి మానవ సమాజం, అరే 2000 రెట్లు చాలా ఎక్కువైపోయింది, 1900 అయిపోతే మునిగిపోతాం అన్నది దానిలో పెద్ద విచక్షణ లేదు. పాశ్చాత్య దేశాల్లో తెల్లజాతి వాళ్ళు ప్రపంచాన్ని చాలా కాలం పాటు శాసించారు ఆధునిక యుగంలో ఈ వలసవాదం వల్ల. వాళ్ళకేమిటవుతుందంటే అక్కడ జనాభా ప్రపంచంలో ఇతర జాతులతో పోలిస్తే, నల్ల జాతి వాళ్ళు, మనలాంటి గోధుమ రంగు వాళ్ళు, లేకపోతే పసుపు రంగు జాతి వాళ్ళు, చైనా, జపాన్ లాంటి వాళ్ళు, వీళ్ళతో పోలిస్తే ప్రపంచం, అలాగే ఇతర దేశాలతో పోలిస్తే మా జనాభా శాతం తగ్గిపోతుంది. కాబట్టి మా నాగరికత అంతరించిపోతుందని ఆందోళన కొద్దీ తెల్లజాతి వాళ్ళలో కొంతమందిలో ఆందోళన ఉంది. ఎందుకంటే అక్కడ బాగా మనకంటే అభివృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి జనాభా పెరగడం చాలా కాలం క్రితం ఆగిపోయింది. ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. మన దేశం ఉన్న పరిస్థితులు ఆలోచిద్దాం. రెండో విషయం ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి యువతకి, కోట్లాది మంది యువతకి మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం లేకపోతున్నాం. ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, స్కిల్స్ లేవు. పేరుకి ఎడ్యుకేషన్, అందరూ స్కూళ్ళకి వెళ్తున్నారు, కానీ బుద్ధి వికాసం లేదు. వాళ్ళ తప్పేం కాదు, మన వైఫల్యం వల్ల, మన ఫెయిల్యూర్ వల్ల. స్కిల్స్ లేవు, ఉపాధి లేదు, గౌరవప్రదం జీవితం వస్తున్న నమ్మకం లేదు. ఇప్పుడు మన కాక్రోచ్ జనతా పార్టీ అన్నాం, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎందుకు వచ్చిందంత యువతలో ఆర్తి? ఆశలు బోల్డ్ ఉంటే అవకాశాలు దానికి తగ్గట్టుగా లేవు వాళ్ళ దృష్టిలో. ఆశలో పక్కన, అనుభవం మరో పక్కన. కాబట్టి ఉన్న వాళ్ళకి ఎలా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ ఉత్పాదకత ఎట్లా పెంచాలి, నైపుణ్యాన్ని, స్కిల్స్ని ఎట్లా ఇవ్వాలి, వాళ్ళని సంపద దృష్టిలో భాగస్వాములు ఎలా చేయాలి, ఎలా సంతృప్తిపరచాలి, అది చేయలేకపోతున్నాం మనం. అరే తగ్గిపోతారో మా పిల్లలు బాధపడుతున్నాం. ఉన్న వాళ్ళకి నిరుద్యోగం చాలా ఉన్నది, అది మర్చిపోయి ఇంకా పిల్లల్ని పుట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కాబట్టి మన దేశం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా ఎవరో సమస్యగా మనం పరిష్కారం చూపెడుతున్నాం. ఒక చైనా ఉందనుకోండి, ఉత్పాదకత అందరికీ పెరిగింది, మంచి ప్రమాణాల చదువు నైపుణ్యం అందరికీ వచ్చింది, అక్కడ జనాభా కొద్ది తగ్గుతుంది. కాబట్టి చైనాలో వాళ్ళు అనుకుంటే అర్థం అన్నది, అందరికీ నైపుణ్యాన్ని ఇచ్చాం, అందరికీ ఉపాధి కలిగించగలుగుతున్నాం, నిరుద్యోగం లేదు. కానీ మన దేశంలో అంచేత పులిని చూసి నక్క వత్త పెట్టుకుంటుంటుంది. మూడో రకంగా చూద్దాం. ఎంతమంది పిల్లల్ని ఒక జంట, ఒక దంపతులు కంటారన్నది వాళ్ళ సొంత విషయం. ఏ ప్రభుత్వం ఇంతమందిని కను అని చెప్పలేదు, కనొద్దు అని చెప్పలేదు. మనం ప్రోత్సహించగలం, అంతేగాని వాళ్ళ సొంత నిర్ణయం. ఆ నిర్ణయం సాంస్కృతిక కారణాలుగా ఉండొచ్చు. కొన్ని దేశాల్లో కుటుంబం అనేది ముఖ్యం కానే కాదు. కాబట్టి ఈ కుటుంబం పెడదెందుకు, పెళ్ళెందుకు, మళ్ళీ ఈ గొడవ అంతెందుకు, పిల్లలు జంజాటం ఎందుకు వాళ్ళు అనుకోవచ్చు. మన దేశంలో 100కి 90 పాళ్ళు కుటుంబం కావాలని కోరుకునేటువంటి సమాజం అది. మన పరిస్థితి వేరే. మరికొన్ని సందర్భాల్లో ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన దేశంలో ఏమవుతుంది, పిల్లలకి కాస్త మంచి ప్రమాణాలు చదువు కావాలంటే ఇప్పుడు అనుకున్నాం, చదువును నైపుణ్యం లేకుండా పోయింది. అవి సరిగ్గా అందాలంటే ఓ పక్కన అపారమైన డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వ వైఫల్యం వల్ల. మంచి ఆరోగ్యం కావాలంటే బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
పిల్లల్ని కాపాడుకోవాలంటే మరి బోడంత సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మంచి చదువు అందించగలమా, మంచి ఆరోగ్యాన్ని అందించగలమా, జేబులో డబ్బులు ఖర్చు కాకుండా, పిల్లలుంటే మాకు భారం అన్న భావం లేకుండా పిల్లల కోసం పాటుపడాలి. కానీ ఆర్థిక భారం భరించలేమైన పరిస్థితి లేకుండా చేయడం, అది చేయాలి. మన చేతుల్లో ఉన్నది అది, దాని మీద దృష్టి పెట్టాలి. అట్లాగే ఇప్పుడు ఏమైంది, ఆ పిల్లల్ని పూర్వకాలం ఊరికి అలా గాలికి పెరిగేవాళ్ళు, ఇప్పుడు పిల్లల మీద శ్రద్ధ పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులకి ఇద్దరు సంపాదన చేయాలి. ఆధునిక యుగంలో మంచి జీవన ప్రమాణం కావాలంటే ఇద్దరు పనిలో ఉండాలి, వృత్తుల్లోనూ వ్యాపారంలోనూ పనిలోనూ ఉంటారు, సమయం పెట్టాలి. కాబట్టి చైల్డ్ కేర్కి ఏమన్నా చేయగలమా కాలక్రమేణా, తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తున్నా ఇబ్బంది లేకుండా పిల్లల్ని సాగడానికి కొంచెం ఏర్పాట్లు చేయగలమా. అలాగే తల్లి తండ్రి ఈ పిల్లల సంరక్షణ భారాన్ని పంచుకోగలరా. పూర్వం ఆ తల్లి మీద వదిలేసేవాడు, మగవాడు కదా మహారాజు, వీధుల్లో తిరగచ్చు, ఆయన పనిలో ఉంటాడు అని చెప్పినండి. ఇప్పుడు కారం పడింది. కాబట్టి ఇద్దరికీ కొంచెం భారం పంచుకోవడానికి, ఆ పిల్లల బాధ్యతలను సమానంగా పంచుకోవడానికి చట్టపరంగానూ సమాజపరంగా ఆర్థికపరంగా ఏర్పాటు చేయగలమా. ఈ రకంగా ఆలోచించాలి తప్ప నువ్వు బలవంతంగా పిల్లల్ని కనాలంటాం, లేకపోతే లేని సమస్యను తెచ్చుకొని పెద్ద ఆర్భాటం చేయడం సరైనది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఈవేళ మన దేశంలో ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి ఎలాగ నైపుణ్యాన్ని ఇవ్వాలా, ఎలా పూర్తిగా ఉపయోగించుకోవాలి, ఎలా ఉత్పాదకత పెంచాలి, ప్రొడక్టివిటీ పెంచాలి, వాళ్ళ వల్ల సంపద సృష్టిని పెంచాలి, అది సమస్య. కానీ లేరని చెప్పిన 11 సంవత్సరం ప్రస్తుతానికి లేదు. ఒకవేళ ఏ కారణంగాన కొన్ని రాష్ట్రాల్లో కొంచెం జనాభా అదుపులో మరి వేగంగా అదుపులోకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమాన రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, పంజాబ్, ఉత్తరాంధ్ర రాష్ట్రాలు, పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, చాలా రాష్ట్రాలు దేశంలో. కానీ మరికొన్ని రాష్ట్రాలు జనాభా ఇంకా బాగా పెరుగుతున్నారు, అక్కడి నుంచి వలసలు వస్తున్నారు. హైదరాబాద్ని తీసుకుంటే లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో, హాస్పిటల్స్లో, హాస్పిటాలిటీ రంగంలో, మరి ఈ సెక్యూరిటీ రంగంలో, వీటిల్లో అసలు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు లేకపోతే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అది ఉన్నప్పుడు మనకు కొరత లేదు, పనిచేసే మనుషులు కొరత లేదు. వాళ్ళని ఉపయోగించుకోవాలి, వాళ్ళ ఉత్పాదకత పెంచాలి, అందరి ఉత్పాదకత పెంచాలి. మన దేశంలో ప్రొడక్టివిటీ చాలా తక్కువ, ఆ ఉత్పాదకత పెంచాలి. అట్లాగే వాళ్ళకి స్థానికంగా వలసలు వచ్చినప్పుడు ఈ దేశంలో ఎక్కడ పుట్టినా ఎక్కడికి వచ్చినా దేశ పౌరులు కాబట్టి అన్ని రకాల సౌకర్యాలు, ఇళ్ళు కావచ్చు ఉండడానికి, మరి సంక్షేమం కావచ్చు, ఓటింగ్ హక్కులు కావచ్చు, వీటన్నిటికీ మనం ఏర్పాట్లు చేయాలి. ఆ మార్గాన్ని ఆలోచించాలి. కానీ పిల్లల్ని ఎలా అర్జెంటుగా అదనంగా పుట్టించాలి, దానికి ఎలాగ మనం ప్రోత్సాహం ఇవ్వాలన్నది నా దృష్టిలో ఇది విధానపరంగా సరైన ఆలోచన కాదు. సార్ మీరు చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్లీ అభివృద్ధి మీద ఫోకస్ చేయాలని చెప్పారు కదా. కానీ మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వంలో పిల్లల్ని ఎక్కువ కనమని ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇలాంటి విధానాలు పనిచేస్తాయంటారా, అవసరం అంటారా? చేయవు. ఇందాక చెప్పినట్టుగా ఎక్కడో ఎవరో వాళ్ళ సమస్య మనం పరిష్కరించాలని చూస్తున్నాం. దక్షిణ కొరియా ఉందనుకోండి, అక్కడ సగటు మహిళ తన సంతానోత్పత్తి కాలంలో ఒకళ్ళని కూడా కంటంలా సగటున. అక్కడ వాళ్ళు గట్టిగా ఆలోచించారు. ఎందుకంటే అందరికీ ఉపాధి ఉన్నది, అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, స్కిల్ ఉన్నది, నైపుణ్యం ఉన్నది, అందరికీ ఉత్పాదకత ఉంది, అంటే ఉత్పత్తి చేసే శక్తి చాలా ఉంది. అప్పుడు ఆలోచించవచ్చు. తర్వాత మరీ ఒకటి కంటే తక్కువ సగటున వచ్చేస్తే రేపు పొద్దున అసలు కాలక్రమేణా జనాభా ఒక 20 ఏళ్ళలో సగం అయిపోతుంది, 30 ఏళ్ళలో. అది ప్రమాదం దారితీస్తుందని చెప్పి భయపడడం అర్థం ఉండదు. మనకి ఉత్పాదకత లేనప్పుడు, నైపుణ్యం లేనప్పుడు, విద్య అందనప్పుడు, ఉన్నవాళ్ళకు ఉపాధి చూపెట్టలేనప్పుడు, ఆదాయాలు పెంచలేనప్పుడు, మనం ఇప్పుడు దేశంలో సగటున ఇప్పుడు కూడా 2 లేదా 1.9 దగ్గర, అంటే సుమారుగా జనాభా అలా కొనసాగే స్థాయిలో ఉన్నాం మనం. మనది భయంకరంగా పడిపోయింది కాదు. కాబట్టి దానికోసం ఇప్పుడే చేయటం, డబ్బులు ఇవ్వటం అని చెప్పి అన్నది అది అవసరం లేదు, పెద్ద పని చేయదు కూడా. చాలా దేశాలు అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా తాత్కాలికంగా కొద్దిగా జనాల రేటు పెరిగినా కూడా మళ్ళీ మామూలు స్థాయికి వచ్చింది. కాబట్టి మనం చేయవలసింది, సమాజంలో మన పిల్లలకి రక్షణ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, జేబులో ఖర్చు కాకుండా, మంచి చదువు ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ బాగా పెరుగుతుంది, దానిలో అందరికీ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, గౌరవప్రదం జీవితం వస్తుంది. ఈ నమ్మకాలను కలిగించి ఆటమగ తేడా లేకుండా
పిల్లల సంరక్షణ కోసం చట్టపరంగా కొన్ని ఏర్పాట్లు చేయడం అది చేస్తే అప్పుడు జనాభా నిర్ణయించుకుంటారు, దంపతులు నిర్ణయించుకుంటారు. అంతేగాని పిల్లల కంటే ఇంతమంది డబ్బులు ఇస్తామని చెప్పన్నది పెద్ద ఫలితాలను ఇవ్వదు. సార్ ఇప్పుడు మనం చైనా విషయం తీసుకుంటే చైనాలో ఈ వన్ చైల్డ్ పాలసీ అమలు చేశారు. దీనివల్ల వర్క్ ఫోర్స్ రాను రాను వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది. ఏజింగ్ పాపులేషన్ వల్ల సమస్యలు వచ్చేసినాయి. అలాగే ఇలాంటి కంటిన్యూ చేసి ఇప్పుడు మన దేశంలో ఇంతకుముందు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే ప్రాబ్లం గురించి మనం ఎక్కువ భయపడ్డాం. కానీ ఇప్పుడు ఇలాంటివి దీనివల్ల ఇప్పుడు ఎలాగైతే ఫర్టిలిటీ రేట్ తగ్గుతూ వచ్చిందో రీప్లేస్మెంట్ రేట్, దీనివల్ల చైనా లాంటి పరిస్థితి మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా? చైనాలో చేసింది పొరపాటు. జనాభా విస్ఫోటం అయిపోయి పెరిగిపోయి మరి సమాజం అల్లకల్లం అవుతుంది, పేదరికం పెరుగుతున్న భయంతో బలవంతంగా ఒక్కళ్ళ మించి ఖండానికి వీల్లేదని శాసించారు. అది బలవంతంగా అంటే ఒకళ్ళ మించి కంటే జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు. అలాగే రెండోది ఏమైంది, ఒకళ్ళ మించి కనకూడదని చట్టం చేసి దాన్ని అమలు చేసేసరికి మొదటి బిడ్డ ఆడబిడ్డ అయితే అన్ని సమాజాల్లో, ముఖ్యంగా చేయాలనే సమాజాల్లో కూడా మగపిల్లలు కావాలన్న మోజు ఉన్నది. మొదటి బిడ్డ ఆడబిడ్డ అయితే మరి మళ్ళీ మగపిల్లలను కనాలి, ఒక బిడ్డని ఒప్పుకుంటారు కాబట్టి ఆడబిడ్డను రోడ్ల మీద వదిలేశారు నిర్దాక్షిణ్యంగా. లక్షల మంది పసికూనలు చనిపోయినారు. లేకపోతే విదేశాలకు వాళ్ళని పంపించి అక్కడ వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకోవాల్సి వచ్చింది. అలాగే వాళ్ళు ఏం చేశారంటే హుక్కో అనుకుంటాను ఒక సిస్టమ్ పెట్టి గ్రామంలో పుట్టితే గ్రామంలోనే ఉండాలి, పట్టణాల్లో ఉండే అధికారం లేదు, అక్కడ పర్మిట్లు కావాలి పట్టణాల్లో నివసించాలంటే. అలా స్వేచ్ఛ లేకుండా చేశారు. దానివల్ల జనాభా చాలా వేగంగా తగ్గిపోయి జనాల రేటు తగ్గిపోయి జనాభా ఇప్పుడు తగ్గే పరిస్థితికి వచ్చింది. మన దేశం అట్లా కాదు. మన దేశం బాధ్యతతో మంచి ఆరోగ్య సేవలు అందించి మరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి ముఖ్యంగా శిశు మరణాల రేటు తగ్గించి, పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోయేటప్పుడు తగ్గిందనుకోండి, ఆ భరోసా కల్పించి చాలా మేరకు సహజంగా జనాభా అదుపులోకి తీసుకొచ్చాం. ప్రపంచమంతా ఆదాయాలు పెరిగిన దేశాల్లో ఆదాయం పెరిగిన దగ్గర నుంచి మనుషులకి మంచి జీవన ప్రమాణం కావాలని కోరిక ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా సహజంగానే జనాల రేటు తగ్గుతాం. ఇందాక చెప్పాను, 40 లక్షలతో ప్రారంభమైన మానవ జాతి 800 కోట్లకి 800 కోట్లకి అంటే 2000 రెట్లు పెరిగింది. ఇంత జనాభా అక్కర్లే ప్రపంచానికి, ఇంత జనాభా అక్కర్ చాలా ఎక్కువ ఇది. అదే సమయంలో ఒక్కసారి వేగంగా తగ్గడం మంచిది కాదు. అంతే తప్ప ఇప్పుడు జనాభా భయంకరమైన పరిస్థితుల్లో జనాభా అంతా పోతుంది, మానవ సమాజం వచ్చి నాశనం అయిపోతుందని దానికి ఆధారాలు లేవు. అంచేత చైనా చేసిన అది తప్పు, దానివల్ల నష్టపోతున్నారు. కానీ అయినా కూడా చైనా ఏం చేశారు, ఉన్న జనాభాకి పూర్తిగా ఉత్పాదకతను ఇవ్వగలిగారు. మంచి విద్య, మంచి నైపుణ్యం, మంచి ప్రొడక్టివిటీ, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన చేయగలిగారు. మన దేశంలో మనం చేయవలసింది చైనా చేసిన మంచి పనులు ఆలోచిద్దాం, దాన్ని గట్టిగా చేద్దాం. జనాభా బోసు ఇప్పుడు 840 కోట్లు ఉంది, 960 కోట్లు 1000 కోట్ల దాకా ప్రపంచం వెళుతుంది అంటున్నారు. మన దేశంలో కూడా 165, 170 కోట్ల దాకా వెళుతుంది. ఇంకా 20-30 కోట్లు పెరిగే దర్శనం ఉన్నాం మనం. వచ్చే 20 ఏళ్ళలో ఇంకా పెరుగుతుంది జనాభా. ఆ తర్వాత జనాభా పెరగకుండా ఆగుతుంది, ఆ తర్వాత కొద్దిగా తగ్గుతుంది. మనం 160, 170 కోట్లకి వెళ్ళి మళ్ళీ 130 కోట్లు దిగితే కొంపమునిగిపోయింది ఏం లేదు. మరి వేగంగా దిగకుండా ఉంటే కొంపమునిగిపోయింది ఏం లేదు. అంచేత మనం దానికోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లల్ని కంటం భారం కాదు, పిల్లల్ని పెంచడం భారం కాదు అన్న నమ్మకాన్ని కలిగించే సమాజ నిర్మాణం చేయండి సార్. మంచి విద్య, మంచి ఆరోగ్యము, పిల్లల సంరక్షణ కోసం ఏర్పాట్లు, సమాజంలో శాంతి భద్రతలు, ఆదాయాలు పెరిగేటువంటి ఏర్పాట్లు, ఉపాధి కల్పనకు ఏర్పాట్లు, ఉత్పాదకత పెంచే ఏర్పాట్లు, ఒక మంచి సమాజంలో గౌరవప్రదంగా ఆనందంగా జీవించగల నమ్మకం, అది ఇవ్వండి చాలు. జనాభా కుటుంబాలు ఎంచుకుంటాయి. కాబట్టి మనకేది ప్రమాద స్థితిలో ఉన్నా మునిగిపోతుందని కొంతమంది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తుంటారు. మంచి గొప్ప వాళ్ళకు కూడా కొంత తెక్కు ఉంటుంది. దానిలో ఉన్న విజ్ఞతతో పనికొచ్చేవి తీసుకోవాలి, పనికిరాని తిరస్కరించాలి. సార్ ఓకే, ఈ జనాభా సమస్యని మనం ఒక రాజకీయ యాంగిల్లో తీసుకుంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన డీలిమిటేషన్ బిల్ అయితే ఉంది, మీకు తెలిసి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ లోక్సభ సీట్స్ ఇచ్చి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ రాష్ట్రాల వల్ల వాళ్ళకి
లోక్సభ సీట్లు తక్కువ ఇవ్వడం వల్ల మన సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్కి ఏమైనా నష్టం ఇప్పుడు ఉందా? ప్రజలు పాలకులకి బానిసలు కాదు. మాకు లోక్సభలో ఇంకా పదవులు కావాలి కాబట్టి మీరు పిల్లల్ని కనండి కానీ చెప్పడం కంటే దారుణం ఇంకోటి లేదు. అసలు ఆలోచనే చాలా లేఖి ఆలోచన. ఇందాక నేను చెప్పినట్టుగా జనాభాలో కొంచెం సమతుల్యం లోపించినట్లయితే పరిష్కారం వలసల నుంచి వస్తుంది. సహజంగానే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, 10 లక్షల మంది కొన్ని ఉత్తరాది రాష్ట్రాల నుంచి, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈశాన్య భారతం కావచ్చు, 10 లక్షల మంది వలస వస్తున్నారు. వీళ్ళు మన మనుషులు కదా? వీళ్ళు భారతీయులు కదా? మనుషులు కదా? మరి అలాంటప్పుడు మీకు ఎక్కడ తగ్గింది? ఢిల్లీలో ఎందుకు సీట్లు తగ్గట్లేదు? ఢిల్లీలో కూడా జనరల్ రేట్ మనకంటే తక్కువ ఉంది. ఎందుకు సీట్లు తగ్గలేదు? వలసల్ని బాగా ప్రోత్సాహం జరిగింది. 7 సీట్లు ఉన్న ఢిల్లీ వాళ్ళు 12 సీట్లకు వెళ్ళచ్చు. మహారాష్ట్ర కూడా మనకంటే తక్కువ, మనలాగానే జనరల్ రేట్ తగ్గింది. కానీ మహారాష్ట్ర సీట్లు పెరుగుతున్నాయి. ఎందుకని? పెద్ద ఎత్తున వలసలు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోవడం కోసం వెళుతున్నారు. దేశ జనాభా మొత్తం మీద పెరుగుతూ ఉన్నప్పుడు, ఇంకా ఇప్పుడు కూడా పెరుగుతున్నాం మనం. ఇప్పుడు కూడా ప్రతి ఏడాది మనం ఒక పెద్ద దేశం జనాభా యాడ్ చేస్తున్నాం. ఒక ఆస్ట్రేలియా జనాభాతో కలుస్తుంది. కాబట్టి మనం బాబోయ్ జనాభా పెరిగిపోతుంది, తగ్గిపోతుందని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒక ఆస్ట్రేలియా మనకంటే 3 రెట్లు ఉన్నటువంటి దేశం అది, భారతదేశం కంటే. మొత్తం కలిపితే 3 కోట్లు కూడా జనం లేరు అక్కడ. సో మనం ఇంత చిన్న భూభాగంలో 840 కోట్లు పెట్టుకుని అయ్యో జనాభా తగ్గిపోతుందని వాపోవటం అన్నది, దానికి అసలు ఏమాత్రం కూడా కొంచెం ఆలోచిస్తే, ఊరికే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా, గుడ్డెద్దు చేలో పట్టట్టు పోకుండా, దున్నపోతేందంటే దోటను కట్టడం కాకుండా కొంచెం ఆలోచిస్తే మనకు సమస్య లేదని అర్థం అవుతుంది. చెప్పాను కదా, స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం మొత్తం జనాభా 32 కోట్లు. ఇవాళ 4.5 రెట్లు పెరిగాం మనం. అంచేత ఆందోళనకు ఆస్కారం లేదు.